క్లాతింగ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్‌కి ఒక విషయం చెప్పాలి. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇండియాలో ఉన్న చాలా బిజినెస్ షాప్స్ ఎవరైతే క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారో ఆ షాప్స్ క్లోజ్ అవ్వచ్చు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? దీనికి కారణం ఆన్‌లైన్ బ్రాండ్స్ అయితే కాదు. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ అవి కూడా కాదు. మీ పక్కనున్న వేరే షాప్సే. సేమ్ డ్రెస్, సేమ్ ప్రైస్, సేమ్ లొకేషన్. మరి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు డ్రెస్ షాప్ రన్ చేయట్లేదు. వాళ్ళు డిజిటల్ సిస్టమ్‌ని రన్ చేస్తున్నారని మీకు తెలుసా? 2026లో క్లాతింగ్ బిజినెస్ అంటే షాప్‌లో డ్రెస్ పెట్టడం గాదు. కంటెంట్‌ని క్రియేట్ చేయడం. మీ షాప్ కనుక కంటెంట్ ఫ్యాక్టరీ అయితే మీ సేల్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అర్థం కాలేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్టెప్ 1 కంటెంట్ కామర్స్‌ని క్రియేట్ చేయడం. 2026లో కంటెంట్ అనేది మీ బిజినెస్‌కి సేల్స్ అని మీకు తెలుసా? మన షాప్స్‌లో ఉన్న అన్ని క్లోతింగ్ అన్నిటిని రీల్స్ కింద, న్యూ అరైవల్స్ కింద గాని, లేదా న్యూ స్టైలిష్ ఐడియాస్ అని, బ్లౌజ్ కాంబినేషన్, ఫ్రీ డ్రాపింగ్ టిప్స్ అని, ఇలా అన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తూ ఉండాలి. అప్పుడే పీపుల్ అందరూ చూస్తారు. ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే మన షాప్‌కి విజిట్ అవుతారు. స్టెప్ 2 ఏఐ క్యాటలాగ్‌ని క్రియేట్ చేయాలి. చాలా షాప్స్‌కి ఏఐ మోడల్ బడ్జెటే ఉండదు. కానీ 2026లో సొల్యూషన్ చాలా సింపుల్. అదే ఏఐ మోడల్స్. మీ దగ్గర ఉన్న డ్రెస్ ఫోటోని అప్లోడ్ చేస్తే ఏఐ అనేది ఆటోమేటికలీ మోడల్‌ని క్రియేట్ చేస్తుంది. డిఫరెంట్ స్టైల్‌లో, డిఫరెంట్ పోజ్‌లో క్యాటలాగ్ ఫోటోస్ జనరేట్ అవుతాయి. అంటే ఒక్క డ్రెస్‌తో 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటలాగ్‌ని మనం క్రియేట్ చేయొచ్చు ఈజీగా ఏఐతో. స్టెప్ 3 సోషల్ కామర్స్. 2026లో పీపుల్ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి నచ్చితే ఇమ్మీడియేట్‌గా కొనేస్తున్నారు. అందుకే ఒక ప్రాపర్ సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ చూశాక వాట్సాప్‌లో కనెక్ట్ అవుతాడు. పేమెంట్స్ అన్నీ యూపీఐలో అయిపోతుంది. అలానే ఒకసారి డిస్పాచ్ అయిపోయిన తర్వాత కొరియర్ డీటెయిల్స్ అనేది వాట్సాప్‌లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇలా ఉంటే స్మాల్ షాప్ కూడా ఆన్‌లైన్ బ్రాండ్ అవుతుంది. స్టెప్ 4 హైపర్ లోకల్ డెలివరీ. మీ ఏరియాలో 5 కిలోమీటర్స్ రేడియస్‌లో సేమ్ డే డెలివరీ. కస్టమర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాడు, వాట్సాప్‌లో ఆర్డర్ పెడతాడు. 2 అవర్స్‌లో ఆర్డర్ డెలివర్. స్టెప్ 5 కస్టమర్ డేటాని కలెక్ట్ చేయాలి. బిగ్ బ్రాండ్స్ ఎందుకు గ్రో అవుతున్నాయో తెలుసా? డేటా. కస్టమర్ డీటెయిల్స్‌ని కలెక్ట్ చేయాలి. బర్త్‌డే గానీ, ఫెస్టివల్స్ గానీ, వెడ్డింగ్ ఈవెంట్స్ గానీ అన్నీ కలెక్ట్ చేయాలి. అప్పుడు మనం వాళ్ళకి పర్సనల్ ఆఫర్ పంపొచ్చు. అవునా కాదా? స్టెప్ 6 మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్ యాక్టివిటీ. బిగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాదు. లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్. లోకల్ మేకప్ ఆర్టిస్ట్ గానీ, లోకల్ బ్లాగర్ గానీ, కాలేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గానీ, వాళ్ళు డ్రెస్ ఏసి ఒక రీల్ గనక చేస్తే మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. డైరెక్ట్ లోకల్ కస్టమర్స్ రావచ్చు. అయితే మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. నల్గొండలో ఒక బొటిక్ షాప్ ఉంది. వాళ్ళ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. డైలీ రీల్స్ అప్డేట్ చేయడము, ఫోటోస్ అప్డేట్ చేయడము, డైలీ క్యాటలాగ్స్, అలానే వాట్సాప్‌లో క్యాటలాగ్స్, లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసుకొని వితిన్ షార్ట్ టైమ్‌లో వాళ్ళ సేల్స్ డబుల్ అయినాయి. 2026లో క్లాతింగ్ షాప్ అంటే డ్రెస్ షాప్ కాదు. ఒక మీడియా ఫ్యాక్టరీ. కంటెంట్ క్రియేట్ చేసే షాప్స్ సర్వే అవుతున్నాయి. కంటెంట్ క్రియేట్ చేయని షాప్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇలా ఉంటే చిన్న షాప్ గూడా ఒక పెద్ద బ్రాండ్ లాగా కనిపిస్తుంది. నిజమే గదా! మీ దగ్గర క్లాతింగ్ షాప్ ఉంటే మీ బిజినెస్ కోసం కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ కావాలి అంటే కామెంట్‌లో షాప్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శామ్.